హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. నేను మీ నాగమణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి. ఎండలో పెట్టకుండా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 1 ఇయర్ నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న టమాటాలు 1 కిలో తీసుకున్నాను. అవి శుభ్రంగా తడి లేకుండా పొడి బట్టతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 100 గ్రాములు చింతపండు ఏమీ చెత్త అంతా ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని 100 గ్రాములు తీసుకోవాలి. ఇది మనం ఒక పెనం పెట్టుకొని పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు అలాగే చింతపండు వేసి మగ్గబెడుతున్నానండి. బాగా టమాటాలు ఏంటంటే వాటర్ వేయవసరం లేదు, అందులో ఉన్న వాటర్ తోటి మనకి బాగా దగ్గరగా అయిపోతాయి. చూసారా, ఇలా బాగా మగ్గిపోతాయి. మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంచుమించు ఒక 15 మినిట్స్ పడుతుంది. ఈ లోపల మనం పక్కన పెనం పెట్టుకొని 2 స్పూన్లు మెంతులు వేసుకుందాము. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. అలాగే 2 స్పూన్లు ఆవాలు వేసుకుందాము. ఆవాలు కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం బాగా ఫ్రై అవుతున్నాయి. ఎందుకంటే కొంచెం చెమ్మ లేకుండా ఉండాలండి, తేమ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి ఫ్రై అయ్యే వరకు. చూసారా, టమాటా కూడా దగ్గరగా అయిపోయింది. మనం ఇది తీసి పక్కన పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదా, ఇవి మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా పొడిలాగా. అలాగే ఏదైతే టమాటా ఉందో ఆ టమాటా ఉడకపెట్టిన టమాటా చల్లారింది, అది కూడా మనం వేసి మిక్సీ చేసుకుందామండి. దాని తర్వాత 1 కప్పు కారం అంటే 100 గ్రాముల కారం వేసుకుందాము. 100 గ్రాముల కారం వేసుకుని కూడా మిక్సీ చేసుకుందాము. ఒక తిప్పాక మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. ఇది కూడా 100 గ్రాములు అండి. అన్నీ కరెక్ట్ కొలతలతో 100 గ్రాములు సాల్ట్ వేసుకుందాము. ఇది కూడా మనం మిక్సీ చేసుకుంటే మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. పెనం వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి. 1/2 కిలో ఆయిల్ వేసుకుందాము. 1/2 కేజీ సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఆయిల్ వీట్ అయ్యాక ఇప్పుడు ఏదైతే మనం టమాటా కారం పచ్చడి ఏదంతా ప్యూరీ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇలా చూసారు, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది. మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, అలాగే ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, పోపు దినుసులు అండి మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. శనగపప్పు 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన లేకుండా తేమ లేకుండా మొత్తం అన్నీ ఫ్రై అవ్వాలి. 2 స్పూన్లు శనగపప్పు వేసుకున్నాము. పోపులకు కావాల్సిన దినుసులన్నీ వేసుకోవాలండి. అలాగే కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే అందులో తడి ఉంటుంది కదా, ఆ తడి పోయే వరకు ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము. ఈ టమాటా పచ్చడి 3 డేస్ ఎండబెట్టి ఎంత ఫంగస్ వస్తుంది, నానా ఇబ్బందులు పడాలి. ఏది లేకుండా 1 డేలోనే చక్కగా మంచి కమ్మటి టేస్టీగా ఈజీ పద్ధతిలో టమాటా పచ్చడి పక్కా కొలతలతో ఉందండి. ఈ కొలతలతో మీరు చేసుకుంటే కనుక చక్కగా టేస్టీగా మీకు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారా, అన్ని పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం టమాటా ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది మొత్తం వేసేసుకుందాము. ఇది కూడా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఏదైనా తేమ ఉంటే టమాటాలో మనం ఫ్రై చేసినప్పుడు ఏదైనా తేమ మిగిలి ఉంటే ఇందులో పోతుంది. మనం 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా నూనె బయటకు వచ్చేస్తుంది. అది పచ్చి లోపల ఏదైతే తేమ ఉందో అది పోయాక మనకి ఇలాగ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా స్పూన్తో ఇల్లేలా అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆయిల్ పడుతుంది. తేమ ఏదన్నా మధ్యలో ఉన్నా కూడా పోతుంది. కమ్మటి స్మెల్ వస్తుందండి, చాలా నచ్చుతుంది. మీకు ట్రై చేయండి. మేము తిని చూసాము, మా ఫ్యామిలీ అంతా తిన్నాము, చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా ఇంట్లోనే 1 డేలో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోవసరం లేదు. చూసారుగా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది. చూసారు, ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి పచ్చడిలోని. తక్కువ ఉంటే పచ్చడి పాడైపోతుంది. మీరు ఇది మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులున్నా కూడా పచ్చడి పాడవదండి.
చౌకగా దొరికినప్పుడు టమాటాలు ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. సీజన్ బట్టి ఎండాకాలం ఉండాలి అది ఇదని ఏ ప్రాబ్లం లేదు. వర్షాకాలం కూడా మనం టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎండతో మనకు పని లేదు కదా. మనం పచ్చడి మొత్తం చల్లారాక ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా చూసారా ఎంత కమ్మగా పచ్చడి, చూడటానికే చాలా బాగుంది, మంచిగా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.